హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా ఐక్యూ వాళ్ళు IQ15T వచ్చేప్పటికి చైనాలో అయితే లాంచ్ అయితే చేశారు. మరికొన్ని రోజుల్లో ఇండియాలో కూడా అయితే లాంచ్ అయితే చేస్తారు. ఈ ఫోన్కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాము. ఈ ఫోన్కి సంబంధించిన డిస్ప్లే వచ్చేవాటికి 6.82 ఇంచ్ 2K రెజల్యూషన్తో AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. ఈ ఫోన్లో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్తో అయితే వస్తుంది. ఈ ఫోన్లో పీక్ బ్రైట్నెస్ వచ్చేపాటికి 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో అయితే వస్తుంది. ఈ ఫోన్లో HDR10 సపోర్ట్తో కూడా వస్తుంది. ఈ ఫోన్ వచ్చేపాటికి ఈ ఫోన్లో ప్రాసెసర్ వచ్చేపాటికి మీడియాటెక్ డైమెన్సిటీ 9500 అయితే వస్తుంది. మానిస్టర్ ఎడిషన్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది మీడియాటెక్ ప్రాసెసర్. ఇది గేమింగ్ చాలా బాగుంటుంది. ఇది స్పెషల్గా అయితే తీసుకొచ్చారు. ఈ ప్రాసెసర్ వచ్చేపాటికి మానిస్టర్ ఎడిషన్ అని చెప్పి. ఈ ఫోన్లో ర్యామ్ టైప్ వచ్చేప్పటికి LPDDR5X అల్ట్రా ర్యామ్తో అయితే వస్తుంది. UFS 4.1 స్టోరేజ్ టైప్తో అయితే వస్తుంది. ఈ ఫోన్లో వేపర్ కూలింగ్ సిస్టమ్ వచ్చేప్పటికి 8000 mm వేపర్ కూలింగ్ సిస్టమ్తో అయితే ఈ ఫోన్ అయితే తీసుకొస్తున్నారు. ఈ ఫోన్లో టచ్ శాంప్లింగ్ రేట్ వచ్చేప్పటికి 4000 వరకు టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఉంది. ఈ మొబైల్లో వచ్చేప్పటికి మనకి ఈ ఫోన్లో ఉన్న బ్యాటరీ వచ్చేప్పటికి 8000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. బాక్స్లో వచ్చేప్పటికి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫోన్లో ఉన్న కెమెరాస్ వచ్చేప్పటికి బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి 2 కెమెరాలు అయితే ఉన్నాయి. మెయిన్ కెమెరా వచ్చేప్పటికి 200 MP OS అయితే వస్తుంది మెయిన్ కెమెరా. సెకండరీ కెమెరా వచ్చేప్పటికి 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్తో అయితే వస్తుంది. టెలిఫోటో లెన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది, కాకపోతే వీళ్ళు టెలిఫోటో లెన్స్ అయితే ఇవ్వలేదు. మ్యాక్సిమం వీడియో రికార్డింగ్ వచ్చేప్పటికి 8K 30 FPS వరకు అయితే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు బ్యాక్ కెమెరా నుంచి. ఈ ఫోన్లో ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వచ్చేప్పటికి 16 MP అయితే వస్తుంది. కాకపోతే ఫుల్ HD వరకే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 4K ఇచ్చుంటే బాగుండేది, కాకపోతే వీళ్ళు 4K రికార్డింగ్ సపోర్ట్ అయితే ఇవ్వలేదు ఫ్రంట్ కెమెరాలో. మేబీ ఇండియన్ వర్షన్లో 4K రికార్డింగ్ తీసుకొస్తారేమో, లాంచ్ అయ్యాకైతే చూడాలి. ఈ ఫోన్ థిక్నెస్ వచ్చేప్పటికి 8.4 mm థిక్నెస్తో అయితే వస్తుంది. ఈ ఫోన్ వెయిట్ వచ్చేప్పటికి 223 grams వెయిట్తో అయితే వస్తుంది. ఈ మొబైల్ వచ్చేప్పటికి ఈ ఫోన్లో కనెక్టివిటీ గురించి చెప్పాలంటే 17 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. ఈ మొబైల్ వచ్చేప్పటికి బ్లూటూత్ 5.4, Wi-Fi 6, Wi-Fi 7, NFC సపోర్ట్తో అయితే వస్తుంది. ఈ మొబైల్ వచ్చేప్పటికి ఈ ఫోన్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వచ్చేప్పటికి అల్ట్రాసానిక్ 3D ఫింగర్ ప్రింట్ అయితే వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఆల్మోస్ట్ సెన్సార్స్ కూడా ఏమి స్కిప్ చేయలేదు. ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ అయితే ఇచ్చారు ఈ మొబైల్లో. ఒకసారి మీరు డిస్ప్లే మీద అయితే చెక్ చేయొచ్చు, అన్ని సెన్సార్స్ అయితే ఇచ్చారు. ఈ ఫోన్ వచ్చేప్పటికి టోటల్ 3 కలర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు చూడొచ్చు ఇమేజ్లో వచ్చేప్పటికి. ఈ ఫోన్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్తో అయితే వస్తుంది. ఈ ఫోన్లో ఛార్జింగ్ పోర్ట్ వచ్చేప్పటికి టైప్ సీతో అయితే వస్తుంది. USB 2.0 సపోర్ట్తో అయితే వస్తుంది. ఈ ఫోన్లో ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేప్పటికి Origin OS 6 అయితే వస్తుంది. Android 16 అయితే రన్ అవుతుంది. నేను అనుకుంటాం 5 years పాటు అయితే Android OS అప్డేట్స్ అయితే ఇస్తారనుకుంటున్నాను. 7 years పాటు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తారనుకుంటున్నాను. లాంచ్ అయ్యాకైతే చూడాలి ఇండియాలో ఎన్ని ఇయర్స్ పాటు అయితే అప్డేట్స్ ఇస్తారో. ఈ ఫోన్లో IP రేటింగ్ వచ్చేప్పటికి IP68, IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ రేటింగ్తో అయితే వస్తుంది. ఈ ఫోన్ చైనాలో వచ్చేప్పటికి మన ఇండియన్ కరెన్సీ కన్వర్ట్ చేస్తే 12GB ర్యామ్ 256GB బేస్ వేరియంట్ కింద అయితే తీసుకొచ్చారు. అక్కడ అరౌండ్ మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే దగ్గర 57,000, 58,000 వరకు అయితే పెట్టారు. ప్రజెంట్ ర్యామ్ షార్టేజ్ ఇష్యూ వల్ల ప్రైజెస్ అందరూ ఎక్కువే పెడుతున్నారు. ఇండియాలో వచ్చినప్పుడు నేను అనుకుంటాం 65,000, 66,000 వరకు అయితే పెడతారనుకుంటున్నాను. దాని మీద మనం మేబీ కార్డ్ డిస్కౌంట్స్ ఇవ్వచ్చు. చూద్దాం ఇండియాలో లాంచ్ అయ్యాక ఎంత ప్రైజింగ్ పెడతారు ఏంటి అనేది తెలిసింది. ఎందుకంటే చైనాలోనే దగ్గర 57,000, 58,000 పెట్టారంటే ర్యామ్ షార్టేజ్ అది ఇది అని చెప్పి ఇండియాలో కూడా భయంకరంగా అయితే రేట్లు పేల్ చేస్తారు. చూద్దాం ఇండియాలో లాంచ్ అయ్యాక ఏ ప్రైజింగ్ పెడతారో. మొబైల్ అయితే చాలా బాగుంది. ఫోన్లో కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా నుంచి 4K రికార్డింగ్ అయితే చేసుకోలేము. ఓన్లీ ఫుల్ HD వరకు వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ మినిమం ఒక 32 మెగాపిక్సెల్ అయినా ఇచ్చి ఉండాల్సింది, వీళ్ళైతే ఇవ్వలేదు. 50 MP సెల్ఫీ కెమెరా కానీ 32 మెగాపిక్సెల్ కానీ ఇచ్చి ఉండాలి. ఆ ప్రైస్ పెట్టినప్పుడు మినిమం ఇవ్వాలి, అదైతే ఇవ్వలేదు వీళ్ళు. నాకు డ్రాబ్యాక్ అనిపించింది ఇంకోటి, టెలిఫోటో లెన్స్
టెలిఫోటో లెన్స్ ఇచ్చుంటే బాగుండేది బ్యాక్ సైడ్ వచ్చేపాటికి, అదైతే లేపేశారు టెలిఫోటో లెన్స్ వచ్చేపాటికి. ఓవరాల్ ఫోన్ అయితే బాగుంది. చూద్దాం ఇండియాలో లాంచ్ చేయక ఏ ప్రైజింగ్ పెడతారో. ఇంతవరకు మీరు వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే స్మార్ట్ లోకేష్ టెక్ని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేస్తామైతే మర్చిపోమాకండి.